నెక్స్టు మే మంత్‌కి సంబంధించి పాలిటీ అప్డేట్స్‌లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సింది షాంపెన్ ట్రైబ్ గురించండి. సో, ఈ షాంపెన్ లేదా షోంపెన్ ట్రైబ్ అని చెప్తా ఉంటాం. సో, బేసిక్‌గా ఈ షోంపెన్ ట్రైబ్ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే మీకందరికీ కూడా తెలుసు 2024 18థ్ లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ 19థ్ నుంచి గూడా జూన్ 1 వరకు గూడా జరిగాయి. 7 ఫేజెస్‌లో జరిగాయి. 543 లోక్‌సభ సీట్స్‌కి గాను 18థ్ లోక్‌సభ ఎలక్షన్స్ అనేవి మొన్న జూన్ 1 వరకు కూడా జరిగాయి. అయితే ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ షోంపెన్ తెగ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబ్ అనేది మొట్టమొదటిసారిగా తమ యొక్క అంటే ఈ ట్రైబల్ పీపుల్ అనేవారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి మన యొక్క ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బేసిక్గా పీవీటీజీ ట్రైబల్ గ్రూప్ అనమాట. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. గిరిజనుల్లోనే బాగా వెనుకబడిన గిరిజనులు, ఆదిమ జాతి గిరిజనులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళు బేసిక్‌గా భారతదేశంలో 75 వరకు కూడా ఉన్నారండి. అంటే పీవీటీజీ గ్రూప్స్ అనేవి భారతదేశంలో ప్రస్తుతానికి 75 వరకు ఉన్నాయి. ఓవరాల్ భారతదేశం మొత్తం మీద ట్రైబల్ పీపుల్ అనేటప్పుడు 2011 సెన్సస్ ప్రకారము 10.46 క్రోర్స్ అండి. అంటే 10,46,00,000 మంది వరకు ఉన్నారు. ఓవరాల్ భారతదేశం యొక్క జనాభాలో పర్సెంటేజ్ పరంగా మనం చెప్పినట్లయితే 8.46% ట్రైబల్ పీపుల్ అనేది మన యొక్క భారతదేశ జనాభాలో భాగంగా ఉన్నారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షోంపెన్ తెగ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే 18థ్ లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వీరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ట్రైబల్ గ్రూప్ ఎక్కడుంటుందంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో, ప్రధానంగా గ్రేట్ నికోబార్ దీవుల్లో. సో మీకు తెలుసు అండమాన్ నికోబార్ దీవులు అనేటప్పుడు చాలా వరకు పీవీటీజీ గ్రూపులు అక్కడ ఉంటాయి. గ్రేట్ అండమానీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలాగే శాంటినిలీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ శాంటినిలీలు అనేవారు వీళ్ళు ఇంకా అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ వాళ్ళే బతుకుతారనమాట. మనలాంటి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని బలవంతంగా చంపేయడం అనేది జరుగుతుంది. సో సోషల్ లైఫ్‌కి దూరంగా ఉంటారు. సో ఇలాంటి షోంపెన్ తెగ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షోంపెన్ తెగ కావచ్చు, శాంటినిలీలు కావచ్చు, జార్వాస్ కావచ్చు, గ్రేట్ అండమానీస్ కావచ్చు, ఓంగ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి పీవీటీజీ గ్రూప్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ పీవీటీజీలో ఒకానొక పీవీటీజీ అయినటువంటి షోంపెన్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఇది 18థ్ లోక్సభ ఎలక్షన్స్‌లో వీరు ఈ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు తమ యొక్క ఓటు హక్కును మొట్టమొదటిసారిగా వినియోగించుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క పాలిటీ కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా మనం చూడాల్సింది భారతీయ న్యాయ సంహిత అనేటటువంటి నూతన చట్టంలో తీసుకొచ్చినటువంటి సెక్షన్ 85 మరియు సెక్షన్ 86 లండి. సో ఇవి ఇప్పుడు తరచూ కూడా వార్తల్లో ఉంటున్నాయి. ఏమిటి సెక్షన్ 85, సెక్షన్ 86 అంటే మహిళల పట్ల ఏవైతే క్రూరమైనటువంటి చర్యలు ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తరచూ కూడా ఈ సెక్షన్ 85 మరియు సెక్షన్ 86లని పేర్కొనడం అనేది జరుగుతుందండి. అసలు ఏమున్నాయి ఈ సెక్షన్ 85, 86లు అంటే భారతీయ న్యాయ సంహితలో పేర్కొన్నటువంటి సెక్షన్ 85లో మహిళ పట్ల తన యొక్క భర్త కావచ్చు, భర్త యొక్క బంధువులు కావచ్చు, ఒక మహిళను గనుక హింసించినట్లయితే అంటే ఇంటి ఇల్లాలను హింసించినట్లయితే తన భర్తకి గాని, తన హింసించినటువంటి భర్త తాలూకా బంధువులకి గాని 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించవచ్చు. వాటితో పాటు ఫైను, జరిమానా కూడా విధించవచ్చు అని చెప్పేసి సెక్షన్ 85 తెలియజేస్తుందండి. అలాగే సెక్షన్ 86 అనేది భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 86 అనేది స్త్రీల పట్ల శారీరకంగా, మానసికంగా హింసించిన వారిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సెక్షన్ 86 అనేది తెలియజేస్తుందండి. సో ఎప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈ సెక్షన్ 85, సెక్షన్ 86లు అంటే బేసిక్‌గా మనకి ఐపీసీ అనేది ఉండేదండి. ఇప్పుడు 1862లో బ్రిటిష్ వారి కాలంలో ఐపీసీని మనం తీసుకొచ్చాం. ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి. ఆ ఇండియన్ పీనల్ కోడ్ చట్టంలో సెక్షన్ 498 అని చెప్పేసి చెప్తా ఉంటాం. 498 ఆ 498 ఈ మహిళల్ని హింసించేటటువంటి అంశాలన్నీ కూడా అందులో పేర్కొనేవారండి. సో దాని స్థానంలోనే మీకు తెలుసు కదా ఐపీసీ స్థానంలోనే 2024 జూలై 1 నుంచి కూడా ఈ భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోనికి రావడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాడి చట్టాలను పక్కన పెట్టి మనము మన యొక్క భారతదేశము నూతనంగా మనం చట్టాలను రూపొందించుకున్నాం. అందులో భాగంగా ఈ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చాం. సో ఐపీసీలో ఉన్నటువంటి 498ఏలో ఏవైతే మహిళల రక్షణకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటినే మనం నూతనంగా తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 85 మరియు సెక్షన్ 86లో చేర్చడం అనేది జరిగింది. సో వీటిని సక్రమంగా అమలుపరచాలి. మహిళల యొక్క హక్కులని, మహిళల యొక్క లైంగికంగా వేధిస్తున్నటువంటి మానసికంగా కావచ్చు, లైంగికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు,
కుటుంబ పరంగా కావచ్చు, ఈ ఒత్తిడిల నుంచి మహిళలను సంరక్షించాలి, సెక్షన్ 85, సెక్షన్ 86లని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతిసారి కూడా వీటిని తరచూ వార్తల్లో పేర్కొనడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనము ఈ 2024 పాలిటీ అప్డేట్స్లో భాగంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏమిటంటే శాంభవి చౌదరి అనే మహిళను గుర్తుంచుకోవాలండి. ఎవరు ఈ శాంభవి చౌదరి అంటే 2024లో జరిగినటువంటి 18th లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి యంగెస్ట్ ఎంపీ అనమాట. అంటే కేవలం 25 సంవత్సరాల వయసులోని ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి మహిళ ఎవరంటే ఈ శాంభవి చౌదరి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. బీహార్లోని సమస్తీపూర్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఆ బీహార్లో ఉన్నటువంటి సమస్తీపూర్ కాన్స్టిట్యుయెన్సీ, సమస్తీపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం అనేది జరిగిందండి. సో లోక్ జనశక్తి పార్టీ అంటే మీకు తెలుసు, రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించడం అనేది జరిగింది. ఎక్కడ ఇప్పుడు 2000లో 2000 సంవత్సరంలో జనతాదళ్ పార్టీ నుంచి విడిపోయి రామ్ విలాస్ పాస్వాన్ కొత్తగా పార్టీ పెట్టడం అనేది జరిగింది. అదే లోక్ జనశక్తి పార్టీ. ఆ లోక్ జనశక్తి పార్టీ తరపు నుంచే బీహార్లోని సమస్తీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సన్నీ హజారీ ఎవరైతే ఉంటారో ఆయన పైన అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి యంగెస్ట్ ఎంపీ ఎవరయ్యా అంటే ఈ శాంభవి చౌదరి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యంగెస్ట్ ఎంపీ ఆఫ్ 18th లోక్సభ ఎలక్షన్స్ ఎవరయ్యా అంటే శాంభవి చౌదరి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ పాలిటీ 2024 అప్డేట్స్లో భాగంగా మనం చూడాల్సింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సో దీన్నే మనం షార్ట్కట్లో SCBA అని చెప్పేసి చెప్తా ఉంటాం, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. సో ఎందుకు ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అనేది వార్తల్లో ఉందంటే ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో ఓవరాల్ 18 మెంబర్స్ ఉంటారండి. ఆ 18 మెంబర్స్లో 1/3 ఆఫ్ సీట్స్ అంటే 33% సీట్స్ లేదా 1/3 సీట్స్ అనేవి మహిళలకి రిజర్వ్ చేయాలని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగిందండి 2024 మేలో. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే ఓవరాల్ అంటే ఈ లాయర్స్ ఎవరైతే ఉంటారో అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసేటటువంటి దాన్ని మనము SCBA సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అందులో మొత్తం 18 మెంబర్స్ ఉంటే ఆ 18 మెంబర్స్లో అడ్వకేట్ జనరల్ ఒకరు, సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఒకరు, వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారండి. అంటే మొత్తం 18 మందిలో 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్, అటార్నీ జనరల్ మరియు సొలిసిటరీ జనరల్. ఆ మిగతా 16 మందిలో 1/3 ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఓవరాల్ 18 మందిలో 1/3 ఆఫ్ మెంబర్స్ అంటే 6 మెంబర్స్ని మహిళల్ని నియమించాలి అని చెప్పేసి మహిళలకి రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో. సో కాబట్టి ఇప్పుడు ఓవరాల్ 18లో 6 అనేవారు మహిళలే ఉంటారు. అంటే 3 ఎగ్జిక్యూటివ్ అధికారులు కావచ్చు, 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు కావచ్చు, ఒక కోశాధికారి కావచ్చు. మొత్తం 6 మెంబర్స్ అనేవారు మహిళలే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కపిల్ సిబుల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కపిల్ సిబుల్ గారు ప్రస్తుతం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అలాగే రచన శ్రీవాస్తవ ఎవరైతే ఉంటారో ఆమె వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి. అలాగే విక్రాంత్ యాదవ్ ఎవరైతే ఉంటారో ఈయన సెక్రటరీ, కార్యదర్శిగా పనిచేస్తున్నారండి. సో ఇదంతా ఓవరాల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు వార్తల్లో ఉందంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఓవరాల్ మెంబర్స్లో 18 మెంబర్స్లో 6 మెంబర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 1/3 ఆఫ్ సీట్స్ అనేవి మహిళలకి రిజర్వ్ చేయబడ్డాయి. సో అందుకోసం ఇది వార్తల్లో ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. సో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే కపిల్ సిబల్, వైస్ ప్రెసిడెంట్ అంటే రచన శ్రీవాస్తవ, సెక్రటరీ అంటే విక్రాంత్ యాదవ్. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఈ యొక్క పాలిటీ అప్డేట్స్లో భాగంగా మనం చూడాల్సింది వర్చువల్ టచ్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సో ఏమిటి వర్చువల్ టచ్ అంటే యాక్చువల్గా ఈ వర్చువల్ టచ్ అనే కాన్సెప్ట్ని ఏ యొక్క హైకోర్టు పేర్కొందంటే ఢిల్లీ హైకోర్టు అనేది మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిందండి. అసలు ఏమిటి వర్చువల్ టచ్ అంటే మనం బేసిక్గా ఆడపిల్లలకి స్కూల్లో నేర్పుతూ ఉంటారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి, ఈ రేప్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి సో ఇతరులు మన పట్ల ప్రవర్తించే తీరు పట్ల గుడ్ టచ్ ఏమిటి, బ్యాడ్ టచ్ ఏమిటి అనేవి స్కూల్ స్థాయి, ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఉపాధ్యాయులు కావచ్చు, మన యొక్క రిలేటివ్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ మధ్య కాలంలో ఏం చెప్పిందంటే
కేవలం గుడ్ టచ్, బ్యాడ్ టచ్చే కాకుండా వర్చువల్ టచ్ కూడా ఉండాలి. అంటే వర్చువల్ టచ్ అంటే ఏమిటంటే ఈ డిజిటల్ ఇండియాలో, డిజిటలైజ్ అవుతున్నటువంటి ఇండియాలో ఈ సాంకేతికత అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఈ యొక్క పరిణామంలో వర్చువల్ టచ్ అంటే ఆన్లైన్ విధానంలో కూడా అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన మనం పసిగట్టే విధంగా, అంటే అవతల వ్యక్తి యొక్క సైన్స్ అనేవి మనల్ని ఏ విధంగా లోబరుచుకోవాలనుకుంటున్నారు, దాన్ని మనము ఆ టెక్నికల్ వర్డ్ దాన్ని ఏమంటారు, ప్రిడేటరీ బిహేవియర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ప్రిడేటరీ బిహేవియర్ అంటే ఏమిటంటే అవతల వ్యక్తి మనల్ని మ్యానిపులేట్ చేయడం కోసం, లేకపోతే తన యొక్క డిజైర్స్ని తీర్చుకోవడం కోసం మనల్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నాడా అనేది అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ను కూడా మనం పసిగట్టే విధంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ వర్చువల్ టచ్ ఉండాలి. అలాగే ఆన్లైన్ విషయంలో ఎంతవరకు మనం హద్దులు దాటకూడదు, ఆ ప్రైవసీ సెట్టింగ్స్ తెలియాలి. సో ఓవరాల్ ఆన్లైన్ బిహేవియర్ని తెలుసుకోవడమే, ఆన్లైన్ ప్రైవసీ సెట్టింగ్స్ని తెలుసుకోవడమే, ఆన్లైన్లో ఇతర వ్యక్తులతో హద్దులను ఏవైతే ఉంటాయో వాటిని దాటకుండా నియంత్రించేటటువంటి విధానమే వర్చువల్ టచ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ డిజిటల్ యుగంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్తో పాటుగా వర్చువల్ టచ్ కూడా ఉండాలని చెప్పేసి ఏ కోర్టు పేర్కొందంటే ఢిల్లీ హైకోర్టు పేర్కొందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ 2024 పాలిటీ అప్డేట్స్లో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే ముఖేష్ దలాల్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ముఖేష్ దలాల్ అంటే 2024లో జరిగినటువంటి 18th లోక్సభ ఎలక్షన్స్లో సూరత్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, అంటే గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఎంపీ ఎవరయ్యా అంటే ఈ యొక్క ముఖేష్ దలాల్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. గతంలో మనం మాట్లాడేటప్పుడు శాంభవి చౌదరి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈమె ఎవరు, యంగెస్ట్ ఎంపీ, అంటే 2024లో జరిగినటువంటి 18వ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి అతి చిన్న వయస్కురాలు, 25 సంవత్సరాల్లోనే ఎంపీగా గెలిచినటువంటి మహిళ శాంభవి చౌదరి. సో ఆ పరంపరలో ఇదే 18th లోక్సభలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే ముఖేష్ దలాల్. ఈయన ఎవరయ్యా అంటే, సో ఈయనకు పోటీ లేదు, ఈయన ఒక్కడ మాత్రమే కంటెస్ట్ చేశాడు, ఈయన ఒక్కడ మాత్రమే పోటీ చేశాడు సూరత్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. సో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ల నిర్వహణ కోసము ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 చేయడం అనేది జరిగింది. వాటిని మనం ఎలానో క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 53 ఆఫ్ 3 ఉంటుందండి. ఈ సెక్షన్ 53 ఆఫ్ 3 ప్రకారము రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయనకు ఒక రైట్ ఇవ్వడం అనేది జరిగింది, ఆయనకు ఒక అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఏమిటంటే ఒక నియోజకవర్గానికి పోటీ చేసేటటువంటి అభ్యర్థి కనుక పోటీ లేకపోతే, అంటే కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే పోటీ చేస్తే అలాంటి వ్యక్తుల్ని ఏకగ్రీవంగా నేరుగా గెలిచినట్టుగా ప్రకటించేటటువంటి అధికారము ఆర్ఓకు ఉంటుందండి, రిటర్నింగ్ ఆఫీసర్కు ఉంటుంది. సో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పాత్ర మీకు తెలుసు కదా. సో గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ మొదలుకొని దేశ స్థాయిలో రాష్ట్రపతి వరకు కూడా జరిగేటటువంటి ప్రతి ఒక్క ఎన్నికకి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడండి. అంటే నామినేషన్లు స్వీకరించడం కావచ్చు, నామినేషన్లు పరిశీలించడం కావచ్చు, నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవడం కావచ్చు, ఎన్నికలు నిర్వహించడం కావచ్చు, ఎన్నికలు గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థికి ఎన్నిక గెలుపు పత్రం ఇవ్వడం కావచ్చు, గెలిచిన అభ్యర్థి యొక్క పేరుని అటు లోక్సభ సెక్రటరీ జనరల్కి, ఇటు భారత రాష్ట్రపతి, అటు ఎన్నికల కమిషన్కి పంపించడం కావచ్చు, ఈ పాత్ర అంతా అఫిడవిట్లను స్వీకరించడం కావచ్చు, ఆడిట్ రిపోర్టుని స్వీకరించడం కావచ్చు, ఈ పాత్ర అంతా కూడా ఎవరిదయ్యా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ది. సో భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పాత్ర, ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ ఆఫీసర్ పాత్ర చాలా చాలా కీలకమైనదనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల కమిషన్ అనేది 2023 ఆగస్టులోనే ఒక కరపత్రాన్ని జారీ చేస్తుందండి. ఆ కరపత్రంలో ఏం పేర్కొందంటే, ఎటువంటి పోటీ లేకపోతే, అంటే ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తే, మిగతా ఎవరు కూడా పోటీ లేకపోతే, ఆ కంటెస్ట్ చేసిన ఒకే అభ్యర్థిని ఎటువంటి ఎన్నిక లేకుండా, ఎలాంటి ఎలక్షన్ లేకుండా నేరుగా అదే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించవచ్చునని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఆ యొక్క అధికారాలు నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం అనేది జరిగిందని. సో మీకు తెలుసు, భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్రబద్ధంగా, నిష్పక్షపాతంగా, సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం 15వ భాగంలో 324వ అధికారం నుంచి 329వ అధికారం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని అధికారాలు కల్పించడం అనేది జరిగింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ద్వారా మన యొక్క భారతదేశంలో అటు లోక్సభకు కావచ్చు, రాజ్యసభకు కావచ్చు, ఇటు విధానసభకు కావచ్చు, విధాన పరిషత్తుకు కావచ్చు, కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఎన్నికలను నిర్వహిస్తుందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క పాలిటీ అప్డేట్స్లో భాగంగా
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వార్తల్లో ఉందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు ఏమిటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అంటే, మనకు బేసిక్గా 3 రకాల సాయుధ దళాలు ఉన్నాయండి. ఒకటవది ఆర్మీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, రెండవది నేవీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, మూడవది ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు ఉన్నాయి. మరి ఇవి పనిచేయడం కోసం వీటికంటూ ప్రత్యేక చట్టాలు మనం రూపొందించుకున్నాం. ఏమిటి? ఆర్మీకి సంబంధించి యాక్ట్ ఆఫ్ ఆర్మీ 1950 అని చెప్పేసి, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 అని చెప్పేసి, నేవీ యాక్ట్ 1957 అని చెప్పేసి, ఇలా 3 దళాలకి కూడా ఒక్కొక్క చట్టాలను మనం రూపొందించుకున్నాం. ఆ చట్టాల ఆధారంగానే వీటిని నియంత్రించడం అనేది జరుగుతుంది. ఈ ఆర్మీ ఫోర్స్ని కావచ్చు, నేవీ ఫోర్స్ని కావచ్చు, ఎయిర్ ఫోర్స్ని కావచ్చు. అయితే ఉమ్మడిగా అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ మూడింటిని కూడా యుద్ధ సమయాల్లో కావచ్చు, ఏదైనా సైనికంగా మనం తీసుకున్నటువంటి చర్యల విషయంలో కావచ్చు, ఈ మూడింటిని ఏకీకృతం చేయడంలో ఒక ప్రత్యేకంగా ఒక చట్టం అనేది లేదండి. సో అందుకోసమే దీన్ని థియేటరైజేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో థియేటరైజేషన్ అంటే ఏంటంటే, మన 3 బలాల యొక్క సామర్థ్యాలని, మన 3 బలాల యొక్క శక్తియుక్తుల్ని ఒకేసారి వినియోగించాలి. అది యుద్ధ సామాగ్రి విషయంలో కావచ్చు, యుద్ధ నైపుణ్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఈ 3 బలాలని కూడా సమానంగా ఒకేసారి ఏకరీతిలో ఉపయోగించాలంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి చట్టాలు, ఈ ఆర్మీ యాక్ట్ ఆఫ్ 1950, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ఆఫ్ 1950, నేవీ యాక్ట్ ఆఫ్ 1957, ఈ సెపరేట్ చట్టాలు పనికిరావట్లేదు. ఈ మూడింటిని కూడా థియేటరైజేషన్ ప్రక్రియ ద్వారా ఏకతాటిపైకి తీసుకురావాలి అంటే, ఈ 3 సాయుధ దళాలని కూడా ఒకేసారి సమర్థవంతంగా పనిచేసేలా వాటి యొక్క సేవలను మనం ఉపయోగించుకోవాలంటే ప్రత్యేక చట్టం ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ని ఇప్పుడు 2023 వర్షాకాల సమావేశంలోనే ఈ బిల్లును ఆమోదించారు, ఈ యాక్ట్ని. కానీ ఇది ఎప్పటి నుంచి, ఇప్పుడు రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 2023 వర్షాకాల సమావేశాల్లో ఆమోదించినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ని 2024 మే 10 నుంచి కూడా అమలు చేయడం ప్రారంభించారండి. సో అందుకే 2024 కరెంట్ అప్డేట్స్లో భాగంగా ఈ ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా దీన్ని ప్రభుత్వ గెజిట్లో ప్రచురించారు కాబట్టి ఏమిటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్, అసలు ఎందుకోసం దీన్ని రూపొందించారనేది ఇంపార్టెంట్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2024 పాలిటీ కరెంట్ అప్డేట్స్లో భాగంగా తదుపరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఓబీసీల రిజర్వేషన్ల గురించి అండి. సో ఏమిటి ఓబీసీ రిజర్వేషన్లు, ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, మనకి ఈ ఓబీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, వెనుకబడిన తరగతులు అని చెప్పేసి. మరి ఈ వెనుకబడిన తరగతుల వారి యొక్క హక్కులను రక్షించడం కోసం మనం ఎన్సీబీసీని ఏర్పాటు చేసుకున్నాం, నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పేసి. అయితే ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ మధ్యకాలంలో 2024లో 2 రాష్ట్రాల్లో ఓబీసీల యొక్క రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పిందండి. ఏ రాష్ట్రాలు అంటే అవి పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్. ఎందుకు పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్లో ఓబీసీల యొక్క రిజర్వేషన్లని ఈ నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కమిషన్ పెంచమంది అంటే, బేసిక్గా సుప్రీంకోర్టు ఈ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కావచ్చు, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిజర్వేషన్లు 50% క్రాస్ అవ్వకూడదు అని చెప్పింది. అయితే ఈ పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే, పంజాబ్లో ఎస్సీలకి 25% రిజర్వేషన్ కల్పించారండి, ఓబీసీలకి 12% రిజర్వేషన్లు కల్పించారండి. సో ఎస్సీలకి 25% ప్లస్ ఓబీసీలకి 12% రిజర్వేషన్, రెండు కలిపితే ఎంత అయిందండి? 37% అయింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? 50% రిజర్వేషన్లు క్రాస్ అవ్వకూడదని చెప్పింది. సో అందుకే ఈ నేషనల్ కమిషన్ ఆన్ బీసీ ఏం చెప్పిందంటే, నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏం చెప్పిందంటే, పంజాబ్లో ఆల్రెడీ ఎస్సీలకి 25% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. పంజాబ్లో ఎస్టీ పాపులేషన్ లేదండి. పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో దెర్ ఇస్ నో ఎస్టీ పాపులేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవారు ఈ ప్రాంతాల్లో లేరు. సో పంజాబ్లో కూడా లేరు. సో ఎస్టీలు లేరు కాబట్టి ఎస్సీలకి 25% రిజర్వేషను, అలాగే ఓబీసీలకి 12% రిజర్వేషన్. సో 25 ప్లస్ ఓబీసీలకి 12%, మొత్తం కలిపితే ఎంత అయింది? 37%. సుప్రీంకోర్టు ఎంత దాటకూడదు అన్నది? 50%. అందుకే ఓబీసీలకి కల్పించినటువంటి 12% రిజర్వేషన్కి మరొక అదనంగా 13% కల్పించండి. సో ఆల్రెడీ కల్పించిన 12 ప్లస్ కల్పించాల్సిన 13, రెండు కలిపితే ఇది 25,
ఆల్రెడీ ఎస్సీలకి 25 కల్పించారు కాబట్టి రెండు కలిపితే 50% అవుతుంది. సో సుప్రీంకోర్టు తీర్పును మనం దాటట్లేదు. సో కాబట్టి ఆబ్వియస్లీ రమారమీగా ఈక్వల్గా ఉంటాయి పంజాబ్లో పాపులేషన్స్ అనేవి. ఎవరివి? ఈ ఓబీసీ పాపులేషన్ కావచ్చు, ఎస్సీ పాపులేషన్ కావచ్చు. సో అందుకే ఓబీసీల యొక్క రిజర్వేషన్ని 12% నుంచి 13%కి పెంచండి. అలా పెంచడం మూలంగా 15% ఎలానో దాటట్లేదు కదా అని చెప్పేసి పంజాబ్లో పెంచమందండి. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్ రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వెస్ట్ బెంగాల్లో ఎస్సీ ఎస్టీలకి 28% రిజర్వేషన్ కల్పించారండి. అలాగే ఓబీసీలకి 17% కల్పించారండి. సో ఎస్సీ ఎస్టీలకి 28%, ఓబీసీలకి 17%, రెండు కలిపితే ఎంత అయింది? 45% అయింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఎంత దాటకూడదండి? 50%. అందుకే ఓబీసీలకు ఆల్రెడీ కల్పించినటువంటి 17%కి మరొక 5% యాడ్ చేయండి. 5% యాడ్ చేస్తే 50% అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఒక 35 జాతులను తీసుకొచ్చి ఓబీసీలలో గెలిపారు. 35 కులాలను తీసుకొచ్చి ఓబీసీలో గెలిపారు. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో గెలిపారు. అంటే ఓబీసీ పాపులేషన్ ఎక్కువైంది కాబట్టి రిజర్వేషన్లు కూడా ఒక 5% పెంచండి. ఎందుకంటే ఆల్రెడీ లిమిట్ అనేది 50% వరకు ఉంది కదా. వెస్ట్ బెంగాల్ రిజర్వేషన్ ఎలా ఉంది? ఎస్సీ ఎస్టీలకి 28%, ఓబీసీలకి 17%, రెండు కలిపితే 45 అయ్యింది. అందుకే ఓబీసీలకి 17%కి మరొక 5 కలపండి. ఇది 22 ప్లస్ అది ఎస్సీ ఎస్టీలకి 28, రెండు కలిపితే 50 అవుతుంది అని చెప్పేసి ఇలా పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కూడా ఓబీసీల యొక్క రిజర్వేషన్లు పెంచండి అని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ పెంచండి అని చెప్పేసి ఈ యొక్క ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది ప్రతిపాదించడం అనేది జరిగింది. సో అందుకే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఓబీసీల రిజర్వేషన్ల విషయంలో వార్తల్లో ఉన్నాయనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి.